వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ గురించి గతంలో మాట్లాడుతూ వచ్చాం కదా. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ చాలా సమస్యల వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంటే ఒక ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. ఈ వెయిట్ గెయిన్కి ఇన్ఫర్టిలిటీకి దగ్గర సంబంధం ఉందని అందరికీ తెలుసు. టెల్ మీ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. బేసికలీ ఇన్ఫర్టిలిటీ దీస్ డేస్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్. సో అందులో వెయిట్ గెయిన్ ప్లేస్ అ వెరీ కీ రోల్. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయినప్పుడు మన మెటబాలిజం బాడీలో తగ్గిపోతుంది. దానివల్ల What is sedentary lifestyle? How much weight gain is considered a little scary? సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు ద వర్క్ ప్లేస్, సో వీఆర్ సిట్టింగ్ అగైన్ కమ్ బ్యాక్, వీఆర్ టైర్డ్, వీఆర్ సిట్టింగ్ ఇన్ ద కౌచ్. ఫుడ్ కూడా అక్కడికి వస్తుంది, అన్నీ అలానే. పురుషుల్లో కూడా వెయిట్ గెయిన్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది. వాళ్ళ బేసిక్ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ అవ్వటము, వాళ్ళ వెయిట్ గెయిన్ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. కారణం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం పాపులేషన్లో ఇదే పెద్ద సమస్యగా పరిణమించి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్, చెప్పుకుంటూ పోతే ఇంకా ఫ్యాటీ లివర్, హార్ట్ డిసీజ్ అన్నీ కూడా విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. మన వెయిట్ కరెక్ట్గా ఉంటేనే బాడీ కరెక్ట్గా మెటబలైజ్ అవుతుందనే విషయం అందరికీ తెలుసు. సో ఇవాళ మనతో పాటు బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ గురించి గతంలో మాట్లాడుతూ వచ్చాం కదా. ఒక ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా అసలు ఈ ప్రోగ్రామ్ని దగ్గరగా చూసి ఇది చాలా ఎఫెక్టివ్ ప్రోగ్రామ్, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ చాలా సమస్యల వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంటే లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ అలేఖ్య రెడ్డి, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. హలో స్వప్న గారు. ఈ వెయిట్ గెయిన్కి ఇన్ఫర్టిలిటీకి దగ్గర సంబంధం ఉందని అందరికీ తెలుసు. టెల్ మీ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అండి. యా, బేసికలీ ఇన్ఫర్టిలిటీ దీస్ డేస్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అనేది ఇట్స్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్. సో అందులో వెయిట్ గెయిన్ ప్లేస్ అ వెరీ కీ రోల్. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయినప్పుడు మన మెటబాలిజం బాడీలో తగ్గిపోతుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరుగుతుంది. దానివల్ల హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ విచ్ మనకు బేసిక్ ఓవ్యులేషన్ కాకపోవటం, ఆర్ ఎగ్ క్వాలిటీ తగ్గిపోవటం, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవటం, దానివల్ల ఎంబ్రియో క్వాలిటీ తగ్గిపోయి ఫర్టిలిటీ అంటే కన్సీవ్ అవ్వడానికి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో యా, దట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందండి నిజంగానే? అంటే స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతాయి? యా, డెఫినెట్లీ. బికాస్ వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వేరే హార్మోన్స్ అనేవి, ఫర్టిలిటీ హార్మోన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్. దానివల్ల ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఆర్ స్పర్మ్ కెన్ గెట్ ఎఫెక్టెడ్, ఫర్ విచ్ ఇట్ కెన్ బికమ్ డిఫికల్ట్ టు కన్సీవ్. వెయిట్ గెయిన్ అనేది ఎంత సీరియస్ ఇష్యూ అని చాలా మందికి తెలియదు. ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే మనం అమ్మో అని భయపడాలి, ఎస్పెషలీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కన్సీవింగ్. చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. వాట్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్? హౌ మచ్ వెయిట్ గెయిన్ ఇస్ కన్సిడర్డ్ లిటిల్ స్కేరీ? సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసరికి ఐ వుడ్ నాట్ సే జస్ట్ గోయింగ్ టు జిమ్ ఫర్ అన్ అవర్ ఓ 1 hour వర్కౌట్ చేసిన తర్వాత డే అంతా ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. బికాజ్ మన లైఫ్ స్టైల్ ఇస్ యాజ్ సచ్ దట్ మనం కార్లో వీఆర్ గోయింగ్ టు ద వర్క్ ప్లేస్, సో వీఆర్ సిట్టింగ్ అగైన్ అట్ ద వర్క్ ప్లేస్, వీఆర్ సిట్టింగ్, వీ కమ్ బ్యాక్, వీఆర్ టైర్డ్, వీఆర్ సిట్టింగ్ ఆన్ ద కౌచ్. ఫుడ్ కూడా అక్కడికే వస్తుంది, అన్నీ అలానే వస్తుంది. దాట్ ఈస్ నోన్ యాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. నన్ను చూసి చెప్తున్నారా అనిపిస్తుంది? No, not at all. You are very fit. Yeah, in general, and especially in India, the importance వాళ్ళకి ఇంకా తెలీదు. They think, oh, we've hit the gym for 1 hour, so that's enough. But that's not enough. You need to walk a lot so that మన మసిల్ అనేది గ్లూకోజ్ని యూజ్ చేసి దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఫర్ అ లాంగర్ టైం, మన గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోనే ఉండిపోతాయి. ఆ బ్లడ్ స్ట్రీమ్లో ఉండిపోయిన వల్ల మన బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది, అండ్ మన మెటబాలిక్ డిసార్డర్ ఇంకెక్కువ అవుతుంది, అండ్ దెన్ వెయిట్ గెయిన్ న్యాచురల్లీ అవుతుంది. సో ఐ ఫీల్ జస్ట్ నాట్ గోయింగ్ టు ద జిమ్, యూ హ్యావ్ టు వాక్ అరౌండ్ మచ్, డూ యువర్ ఓన్ థింగ్స్, జస్ట్ గో టేక్ దట్ గ్లాస్ ఆఫ్ వాటర్ బై యువర్ సెల్ఫ్. దాంతో పాటు ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఇంటేక్ కూడా మనం ఎంత హెల్దీ ఫుడ్ తింటే, హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ తింటే అంత మంచిది. ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ తినకపోవడం, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ నేను బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ మీరు ప్రోగ్రామ్ స్టడీ చేశారా డాక్టర్ అలేఖ్య రెడ్డి? సో వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ when you actually saw the key components of it? ఎందుకంటే అందులో అన్నీ ఇంక్లూడ్ చేశారండి. ఒత్తి వర్కౌట్ కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఫిజికలీ, మెంటలీ,
ఫిజియలాజికలీ కూడా మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నారనమాట. అందులో 1-on-1 ట్రైనింగ్ ఉంది. సో ఒక గైడ్ విల్ బీ విత్ యూ ఆల్ త్రూ. అండ్ దెన్ వాళ్ళు కరెక్ట్గా మీకు ఎంత న్యూట్రిషన్, ఎంత క్వాంటిటీలో ఏం తినాలి అనేది కూడా చెప్తున్నారు. సో ఇట్ జస్ట్ నాట్ ద వర్క్అవుట్, బికాస్ 70% ఇట్స్ ఫుడ్ యాజ్ వెల్. ఫుడ్లో ఏం తినాలో అని కూడా చెప్తున్నారు. రైట్. ప్లస్ దే ఆర్ ఇన్ టచ్ విత్ యూ డైలీ. అండ్ మనకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎవరైనా మనల్ని అడుగుతూ ఉన్నారంటే మనం కూడా ఆన్సరబుల్ ఉంటాం దట్ మనం కరెక్ట్గా తినాలి, కరెక్ట్గా పడుకోవాలి, ఇన్ని స్టెప్స్ చేయాలి, ఇంత వర్కౌట్ చేయాలి. సో దాట్ వుడ్ రియలీ హెల్ప్ ఇన్ ఓవరాల్ హెల్త్ అండ్ అల్టిమేట్లీ లీడింగ్ టు ఫర్టిలిటీ. అబ్సల్యూట్లీ, సో ట్రూ. Yes. అయితే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి మీరు ఫుడ్ కూడా ఒక పెద్ద రీజన్ ఫర్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అన్నారు కదా. అవునండి. ఫుడ్లో ఎలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ఇంకా ఏమేమి, అంటే క్యాలరిక్ ఇదా లేకపోతే మ్యాక్రోస్ సరిగా తినలేదా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐ థింక్ లెట్స్ జస్ట్ గో డౌన్ టు బేసిక్స్. మన ఇండియన్ లైఫ్ స్టైల్లోనే కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఎక్కువ తింటాం మనము. దానివల్ల కార్బోహైడ్రేట్స్ ఇస్ నథింగ్ బట్ అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ వల్ల షుగర్ అండ్ ఇట్ లీడ్స్ టు అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఎల్స్. సో బేసిక్గా మనము ప్రోటీన్ ఇంటేక్ మన బాడీకి ఆల్మోస్ట్ 1 గ్రామ్ టు 1.5 గ్రామ్ మన బాడీ వెయిట్కి అంత ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి. అది కాకుండా హెల్దీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అవి కాకుండా కార్బోహైడ్రేట్స్ అంటే మొత్తం స్టాప్ అయితే చేయలేము, బట్ వీ కెన్ స్విచ్ టు హెల్దియర్ హ్యాబిట్స్. అంటే వీ కెన్ గో ఫర్ కిన్వా లేకపోతే మిల్లెట్స్, అవన్నిట్లో యా కరెక్ట్, the complex carbs which are better to digest and it will make you fuller for a longer time and it won't blood spike cheyadu, so you won't have insulin resistance and then weight maintenance లో కొంచెం హెల్త్ అవుతుంది. నాకు ఎవరో చెప్తుండేవారు డాక్టర్ ఫ్రెండ్స్ అందరూ, అసలు ఎవరైనా బార్డర్ లైన్ వెయిట్, ఓవర్ వెయిట్ ఉంటే కూడా ఒక 5 kilos కూడా ఇఫ్ యూ లూజ్ దట్ ఎక్సెస్ 5 kilos, సో మెనీ థింగ్స్ గెట్ రీఅరేంజ్డ్ ఇన్ ద బాడీ. కరెక్టా అండి అది? డెఫినెట్లీ అండి, బికాజ్ మన మెటబాలిజం చాలా డెవలప్ అవుతుంది. ప్లస్ మనకు కూడా ఒకలాంటి పుష్ వస్తుంది దట్ మనం ఇంకా బెటర్ చేయొచ్చు. మనం ఆల్రెడీ 5 kgs తగ్గాం కాబట్టి వాళ్ళకి వాళ్ళ బాడీలో దట్ ఫాస్ట్నెస్ వస్తుంది అండ్ దెన్ దే విల్ బి మోర్ హెల్దీ and they will want to do things, they'll be more energetic to put it rightly. So while energetic unte they can do more things and danvalla definitely hormonal balance vastadi kabatti it will help you in overall. మనం మామూలుగా భోజనం తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వకూడదు అంటే వాక్ చేయండి, yes, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు డాక్టర్స్ చెప్పగా విన్నాం. నిజంగా అంత హెల్ప్ అవుతుందండి అది? డెఫినెట్లీ ఆ మినిమమ్ ఆఫ్ 20 minutes వాక్ కూడా వాట్ విల్ హ్యాపెన్, మనం తినేది డైరెక్ట్ గ్లూకోజ్ బ్లడ్లో వెళ్ళకుండా సెల్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. సపోజ్ మనం వాక్ చేస్తున్నామంటే మన మసిల్ని కొంచెం వర్క్లో పెట్టినట్టు, అండ్ ఆ బాడీ ఈస్ డిజైన్డ్ యాజ్ సచ్ దట్ our muscle is supposed to work. సో మనం immediately after food if you are taking a walk for even 20 minutes, బ్లడ్ నుంచి మన గ్లూకోజ్ అనేది మసిల్లోకి సెల్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అండ్ మన మసిల్ దాన్ని ఎనర్జీ లాగా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్ వోంట్ బీ స్టోర్డ్, సో ఇట్ వోంట్ కన్వర్ట్ యాజ్ ఫ్యాట్ and just not fat, even your basic health will also get improved because of that. ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నవాళ్ళు అంటే వెయిట్ తగ్గాక కన్సీవ్ అయిన కేసెస్ మీరు చూసారా డాక్టర్ అలేఖ్య? ఫర్ షూర్ అండి, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ టెల్. మా దగ్గర పేషెంట్స్ రాగానే మేడం ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ కాదు, ఫస్ట్ వాళ్ళ ఏజ్ అండ్ అనాలిసిస్ అంతా చేసి ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళ వెయిట్ తగ్గితే ఎంతో మంది కన్సీవ్ అయ్యారు. స్పెషల్లీ చాలామంది పీసీఓఎస్ ఉంది, అందుకే మేము వెయిట్ పెరుగుతున్నాము, అందుకే మేము కన్సీవ్ అవ్వలేకపోతున్నాం. సో ఇట్స్ ఈవెన్ వైసా వర్సా, వెయిట్ గెయిన్ వల్ల కూడా వేరే మెటబాలిక్ డిసార్డర్స్ వచ్చి వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. సో జస్ట్ like 5 to 10 kgs also, if they lose weight, I have seen people conceiving naturally and not one, like many patients. And అసలు ఇక్కడ బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్ లో ఒక్కొక్క మంత్ 4-5 kilos అవలీలగా లూజ్ అయిన చాలా కేసెస్ మనం చూసాం. వాట్ యూ ఫీల్, అంటే అంత ఫుల్ ప్రూఫ్ గా ఎలా జరుగుతుంది అంటారు? బికాస్ వీ హ్యావ్ సో మెనీ వెయిట్ లాస్ ప్లాన్స్. ఇది జస్ట్ డైరెక్ట్ గా ఇట్ హిట్స్ ద నెయిల్ ఆన్ ద హెడ్. Because they are doing it also in a proper way. They are not just aiming somewhere in the air. They are doing it in a proper way. And everything is very customized and it's person to person. So first of all, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పేషెంట్ ఆర్ ఒక కస్టమర్ వస్తే దే ఆర్ ఇవాల్యుయేటింగ్ దెమ్ థరోలీ. మొత్తం బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూస్తున్నారు, వాళ్ళ హిస్టరీ చూస్తున్నారు. సపోజ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే అది కూడా ట్రీట్ చేస్తున్నారు. దెన్ దే ఆర్ సెండింగ్ ఫర్ అ కన్సల్టేషన్. సో వెన్ అ డాక్టర్ సీస్ దెన్ దే కెన్ గివ్ ద డెప్త్ ఆఫ్ ఇట్. అది కాకుండా 1-on-1 దే హ్యావ్ ఎక్సర్సైజెస్. సో దే ఆర్ జస్ట్ నాట్ డూయింగ్ ఆన్ దేర్ ఓన్. సో దే పోస్చర్ ఇస్ కరెక్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపటి కోసం చేస్తున్నారు అండ్ ఎన్ని సెట్స్ చేయాలో అనేది కూడా వాళ్ళు గైడ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ ద ఫుడ్ ఇంటేక్ అనేది వాళ్ళు న్యూట్రిషన్ మొత్తం క్యాల్కులేట్ చేసి ఇస్తున్నారు. ఇంత ప్రోటీన్, ఇంత న్యూట్రిషన్, ఇంత కార్బోహైడ్రేట్స్, దే నో ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను సర్ప్రైజ్ ఏంటంటే ఫ్యాట్ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ
Yeah, ఎంత ఫ్యాట్ తీసుకోవాలని. సో exactly. వాట్ డస్ ఫ్యాట్ డూ టు ఫ్యాట్ అండి? Correct. So the good fat and the bad fat. రైట్. The good fat will burn the bad calories and increase your metabolism. The bad fat will just lie around in your body. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అండ్ దానివల్ల your sugars will go high or you will gain weight. Again మన విజరల్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల మన మెటబాలిజం ఇంకా లో అవుతుంది. సో ఓవరాల్ హెల్త్కి అంత ఎఫెక్ట్ అవ్వదు. మీరు ఏమన్నా స్పెసిఫిక్ కేస్ స్టడీస్ చూసారా BMS Fit 28 Day Challenge లో? Did you Yeah. like study their case studies and I've been like referring them patients. Again, the owner is one of my friends, so we closely spoke about it, and then I know what they are doing. So young patients, especially under 30, just because of their lifestyle, well, chala weight gain ayi unde, and then they were cribbing about not conceiving. Then I had sent him to Udayalakshmi and all, and then they saw them personally, and then they gave them the customized plan. They've lost the weight and now they've conceived as well. అద్భుతం కదా అసలు, ఎంత Yeah, బాగుంది. that is so nice. And then when you can do it naturally, then you don't want to take extra hormones or medication when it's not needed. అందరికీ ఇదే డౌట్. ఇప్పుడు IVF టెక్నాలజీ వచ్చింది కదా, నేను వెయిట్ గెయిన్ అయితే ఏమిటి, నాకు IVF టెక్నాలజీ ఉంది కదా. సో యాజ్ అన్ IVF స్పెషలిస్ట్ మీరేమంటారు? కరెక్ట్. అంటే ఒక సైన్స్లో ఐ వుడ్ సే ఇట్స్ అ గ్రేట్ అడ్వాన్స్మెంట్, కానీ మనకి బేసిక్ లెవెల్లో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుంటేనే ఆ ఎంబ్రియో క్వాలిటీ బాగుంటుంది. ఆ ఎంబ్రియో బాగుంటేనే అది ఇంప్లాంటేషన్ జరుగుతుంది. అవన్నిటికీ లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం లైఫ్ స్టైల్ ఎలా పడితే అలా ఉండి దెన్ అల్టిమేట్లీ ఇఫ్ యూ గో ఫర్ IVF అంటే IVFలో కూడా సక్సెస్ రాదు. We'll try our best to get your success, but your basic lifestyle, your basic cell morphology has to be proper. అది అనేది లైఫ్ స్టైల్ అండ్ దాని మెటబాలిజం మీదే డిపెండెంట్ ఉంటుంది. అందుకే ఈ మెటబాలిక్ రీసెట్ 28 Day ఛాలెంజ్ తీసుకుని చాలా మంది లూజ్ అవుతున్నారు అండ్ చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే కరెక్ట్. ఏదో అంటే ఇది ఒక అబ్నార్మల్ అన్యాచురల్ వే ఆఫ్ లైఫ్ కూడా కాదు. Definitely. రోజుకి 15 minutes ఆఫ్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్తో పాటు Yeah. అది కూడా వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసి తినే ప్రతి పదార్థం వాళ్ళు మానిటర్ చేస్తూ Correct. CGM కూడా ఉండి దాంతో పాటు అంటే గ్లూకోజ్ మానిటర్ Correct. అండ్ అంటే గ్లూకోజ్ మానిటర్ ఐమ్ జస్ట్ క్లారిఫైయింగ్ ఫర్ Yes. ద వ్యూవర్స్, ఆఫ్ Yeah. కోర్స్ యు ఆర్ ఎ డాక్టర్, Yeah. No, బట్ no. దాంతో పాటు ఇంకా కూడా మొత్తం అంటే ఎక్కడ చీటింగ్ కి కూడా స్కోప్ లేదు. Right. అందుకే అంత అసలు నేను చేశానండి ఈ ప్రోగ్రామ్ Wow. అండ్ ఐ సా వండర్ఫుల్ రిజల్ట్స్. I'm sure. ఒక అద్భుతం ఏంటంటే ఒక రోజు నేను ఒక చిన్న IV డ్రిప్ తీసుకున్నాను. అది ఏంటది, వైటమిన్ C డ్రిప్. వైటమిన్ C డ్రిప్ తీసుకున్న వెంటనే నా షుగర్ స్పైక్డ్ అప్ టు 160. సో ఇమీడియట్లీ ఐ గాట్ అ కాల్, నువ్వు ఏంటి ఏం చేసావని, రైట్, ఏం తిన్నావని అడిగారు. అంటే నేనన్నా ఈ వైటమిన్ C, అప్పుడు వైటమిన్ C కూడా మనకి షుగర్ స్పైక్ అప్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. యా. సో So అది correct knowledge is so important. ఇంపార్టెంట్. Yeah, అందుకనే yeah. ఇట్ మిమిక్స్ Yeah. థింగ్ And ఆఫ్ we షుగర్. are blessed that they are in Hyderabad, they are around us and they are very accessible. So మనకి చాలా easy to reach out. బట్ యు నో వాట్, ఐ థింక్ ద బెస్ట్ థింగ్ ఆల్సో ఇస్ దట్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చేశారు, లూజ్ Right. అయ్యారు. ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ద Yes. పీపుల్ హూ బెనిఫిటెడ్, చాలా బాగా బెనిఫిట్ అయిన Yeah, వాళ్ళు. that's great. సో ఫైనలీ డాక్టర్ అలేఖ్య, Yes. మా వ్యూవర్స్కి ఏం చెప్తారు, సుమన్ టీవీ వ్యూవర్స్? I would definitely say join BMS Fit. Yeah, I think just not for fertility, in general for overall health. Because these days our fat diets అనేసి, ఆ ఇంజెక్షన్స్ అనేసి ఇవి చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బట్ నథింగ్ లైక్ లూజింగ్ ఇట్ న్యాచురలీ అండ్ మెయింటైనింగ్ ఇట్ యాజ్ వెల్. బికాస్ అవన్నీ ఆర్ లైక్ విడ్రాల్ సిండ్రోమ్స్. మీరు ఇంజెక్షన్స్ ఆపేస్తే దెన్ అగైన్ యూ విల్ పుట్ ఆన్ ద వెయిట్. దో ఫ్యాట్ డైట్ యూ స్టాప్, అగైన్ యూ విల్ పుట్ ఆన్ ద వెయిట్. బట్ హియర్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. సో అది సస్టైనబుల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది, అండ్ యుల్ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. అబ్సల్యూట్లీ. ఎస్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామా డాక్టర్ అలేఖ్య? యా. PCOS అంటే కేవలం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. మేజర్ మిత్. అవునా? అందరికీ వస్తుంది. Yes, it ఎవరికైనా can come రావచ్చు. to anyone. Yes. మిత్ ఆర్ ఫ్యాక్ట్, పురుషుల్లో కూడా వెయిట్ గెయిన్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది? Yes, it's a fact, definitely, because వాళ్ళ బేసిక్ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ అవ్వటము ఆర్ వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ తగ్గటం ఆర్ వెయిట్ గెయిన్ వల్ల DNA ఫ్రాగ్మెంటేషన్ అంటాము, అది డ్యామేజ్ అవ్వటం స్పర్మ్లో, విచ్ ఇస్ అ మేజర్ థింగ్ టు కన్సీవ్. సో Right. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎస్. HbA1c నార్మల్గా ఉంది, బట్ హోమా IR ఎక్కువగా ఉంది. సో డయాబెటిక్ కండిషన్ ఉన్నట్ట కానట్ట? They can even be pre-diabetic, but then you have to evaluate further and then work on it. అండ్ ఫైనలీ మిత్ ఆర్ ఫ్యాక్ట్, మంచి నిద్ర చాలా అవసరం. మెటాబలిజం సరిగ్గా లేకపోతే మంచి నిద్ర ఉండదు. It's a fact. Very, very important. అది. Yes. సో కాబట్టి మెటబలిక్ రీసెట్ కావాలంటే డాక్టర్ల పర్యవేక్షణలో, వెదర్ యూ హ్యావ్ అ ఫర్టిలిటీ ఇష్యూ, డయాబెటీస్ ఉన్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా, ఆర్థో ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా సరే డాక్టర్ల పర్యవేక్షణలో
ఫుల్ ప్రూఫ్గా మీకు ఖచ్చితంగా 28 రోజుల్లో మినిమం 5 కిలోలు తగ్గించే ప్రోగ్రామ్ ఏది అంటే బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్. డాక్టర్ అలేఖ్య రెడ్డి, మీరు ఒక డాక్టర్ అయి ఉండి దీన్ని ఇంత స్ట్రాంగ్గా ఎండోర్స్ చేస్తారంటే ఇట్ షోస్ మీరు ఎంతమంది పేషెంట్స్ని పంపించుంటారు, వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యి మళ్ళీ న్యాచురల్ కన్సెప్షన్కి వచ్చుంటారు మీ దగ్గరికి. అండ్ అఫ్ కోర్స్ అది కూడా కుదరకపోతే మీరున్నారు టు హెల్ప్ దెమ్ అదర్వైజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ.